హలో ఎవరీవన్, నమస్తే. నేను మీ డాక్టర్ కిషోర్ కార్మూరి, రోబోటిక్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. వైటమిన్ డి మనము చాలా రెగ్యులర్గా ఎప్పుడు వినే ఒక సప్లిమెంట్. ఎందుకు వైటమిన్ డి ఒక ఇంపార్టెన్స్ ఏంటి? వైటమిన్ డి అనేది కేవలం ఒక వైటమిన్ కాదు, అదొక మినీ హార్మోన్. మన బాడీలో అది చాలా చోట్ల పనిచేస్తుంది. మన బ్రెయిన్లో, కిడ్నీలో, బోన్స్ మీద, మజిల్స్లో, ఒక చోట కాదు. వైటమిన్ డి అనేది కేవలం ఒక సప్లిమెంట్ కాదు, ఒక హార్మోన్, మినీ హార్మోన్. ఎందుకంటే కొలాజన్ బిల్డింగ్ బ్లాక్స్. కొలాజన్ అంటే మన మజిల్, బోన్స్లో ఇటుకలు అనమాట. అవి ఒక బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు ఎలాగో మన బాడీ అనే స్ట్రక్చర్ని కట్టడానికి కొలాజన్ అనేది ఒక ఇటుక. దాని స్ట్రెంగ్త్ పెంచేది వైటమిన్ డి. అట్లాగే కిడ్నీలో కొన్ని ఫంక్షన్స్, బ్రెయిన్లో కొన్ని ఫంక్షన్స్, అలా ఒకదానికి అన్ని ఇంచుమించు అన్ని ఆర్గాన్స్లో వైటమిన్ డి యొక్క ఫంక్షన్ ఉంది. ఈ వైటమిన్ డి ఎందుకు మనం అంత స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నామంటే, జనరలీ ఎండలేని కంట్రీస్లో, చలి ప్రదేశాల్లో దీని డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇండియా లాంటి సంవత్సరం పొడుగునా ఎండ ఉండే మన దేశంలో కూడా ఇంచుమించు 70% మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే మనము నమ్మలేని విషయం, అది నవ్వుకోవాల్సిన విషయం కూడా. అది అందుకనే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకని దాని గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ వైటమిన్ డి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్, ఈ వైటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? వైటమిన్ డి లోపడం వల్ల చెప్పా కదా, ప్రతి బాడీలో ప్రతి ఒక్క కణము ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి మెయిన్గా దీంట్లో నీరసంగా అనిపించడం, ఫెటీగ్ అంటారు. పనేమి చేయలేకో, లెథార్జీ అంటారు, ఏం చేయాలనిపించకపోవడం, ఒళ్ళు నొప్పులు, వేళ్ల నొప్పులు, కాళ్ళు నొప్పులు, బాడీ అంతా నొప్పులు ఉంటుంది, నడుము నొప్పులు, వాపులు కూడా ఉంటాయి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. సో ఇవన్నీ వైటమిన్ డి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇంకా సిస్టమిక్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, కానీ మెయిన్గా ఆర్థోపెడిక్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సో వైటమిన్ డి వల్ల వచ్చే సమస్యలు అవి. మరి వైటమిన్ డి సమస్యలు వస్తున్నాయి కదా, దానికి లోపాల కారణాలు ఏంటి? ఈ వైటమిన్ డి లెవెల్స్ అయినవి ఏవైతే ఉన్నాయో, బ్లడ్ లెవెల్స్ ఉంటే మనం వైటమిన్ డి టెస్ట్ చేస్తాం. ఇది లోపాల కారణం ఏంటంటే, వైటమిన్ డి అనేది రెగ్యులర్ ఫుడ్లో దొరకదు, ఎస్పెషల్లీ వెజిటేరియన్ ఫుడ్లో. అసలు వెజిటేరియన్ ఫుడ్లో అసలు దొరకదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఓన్లీ కొన్ని ఫుడ్స్లో ఉంటాయి. అది ఫిష్, కార్డ్ ఆయిల్, కొన్ని మష్రూమ్స్లోనూ ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్లో అయితే ఒక్క వెజిటేరియన్ ఫుడ్లో కూడా వైటమిన్ డి దొరకదు. వైటమిన్ డి అనేది మన బాడీలో ఉత్పత్తి అవ్వాలి అంటే సూర్యరశ్మి మన శరీరం మీద పడి అప్పుడు వైటమిన్ డి ఉత్పత్తి అవ్వాలి. సో ఆహార పదార్థాల్లో మనకు లేదు, సూర్యరశ్మి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. దానివల్ల వైటమిన్ డి లోపాలు. పైగా మనం ఇప్పుడు జంక్ ఫుడ్ బోల్ తింటున్నాం, పిజ్జాలు, బర్గర్, దానివల్ల కూడా అబ్సార్ప్షన్ తక్కువై వైటమిన్ డి లోపాలకి చాలా ముఖ్య కారణాలు. ఇప్పుడు కారణాలు సరే, మరి వైటమిన్ డి తక్కువ ఉందని మనం ఎలా తెలుసుకుంటాం? దీనికి ఒకే ఒక్కటి ఉంది టెస్ట్, దాన్ని బ్లడ్ టెస్ట్ అంటారు. 24 హైడ్రాక్సీ వైటమిన్ డి టెస్ట్. 20 కన్నా తక్కువ ఉంటే డెఫిషియెంట్ అంటారు. 20 నుంచి 70-80 వరకు ఉంటే ఇన్సఫిషియెంట్. 70 కన్నా ఎక్కువ ఉంటే సఫిషియెంట్ అంటారు. మళ్ళీ 400 కన్నా ఎక్కువ ఉంటే హైపర్ విటమినోసిస్ అంటారు. నెక్స్ట్, మరి ఇవన్నీ సింపులే కదా. మరి డైరీ ప్రొడక్ట్స్లో నుంచి మనకు వైటమిన్ డి ఎక్కువ వస్తుందా, లేకపోతే ఒక్కోదానికి ఒక లెక్క ఉంటుందా అని, అసలు ఏం ఫుడ్స్ తీసుకోవాలి అనే ప్రశ్నకి చెప్పా కదా ఇందాక, డైరీ కేవలం పాలు తాగడం వల్ల, పన్నీరు తాగడం వల్ల మనకి దొరకదు. వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, కొవ్వులో కరిగే విటమిన్. ఇప్పుడు మనకి వెన్న తీసేసిన పాలే కదంతా, ఆ ప్రాసెస్లో ఉన్నది కూడా పోతుంది. మనకు వెన్న పాలు, డైటింగ్ పాలు, ఈ ప్యాకెట్ పాలు, ఇవన్నీ ప్రాసెస్ చేసిన పాలల్లో అసలు మనకు వైటమిన్ డి ఉండే అవకాశం. గుమ్మ పాలు అంటారు, మరి మీరు తాగలేదు, కానీ చిన్నప్పుడు నేను తాగాను గుమ్మ పాలు. శుభ్రంగా పితికిన పాలు, మంచి నొరగ వస్తుంది, తాగితే కమ్మగా, వేడిగా కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో వైటమిన్ డి ఉండే అవకాశం కొద్దిగే, ఎక్కువేం కాదు, చాలా తక్కువ. అంటే ఓన్లీ పన్నీర్ తినేస్తా, నేను కేజీ పెరుగు తినేస్తా అంటే కుదరదు. ఓన్లీ పాలు, అది ప్రాసెస్ చేయని పాలల్లో వైటమిన్ డి దొరుకుతుంది. కానీ చాలా వరకు ఫుడ్స్ మన ఇండియాలో కాకుండా యూఎస్, అమెరికాలో వైటమిన్ డి ఫోర్టిఫైడ్ మిల్క్లు, వైటమిన్ డి ఫోర్టిఫైడ్ ఆటా, వైటమిన్ డి ఫోర్టిఫైడ్ యోగర్ట్ కూడా మంచిది. ఇవన్నీ వాళ్ళు ఫోర్టిఫై చేయడం వల్ల వాళ్ళు అన్ని ఫుడ్స్లో ఉంటాయి. కానీ ఇండియాలో అన్ని ఫోర్టిఫై ఉండవు. ఫోర్టిఫై అంటే దాంట్లో వైటమిన్ డి మిశ్రమం చేసి ఇస్తారు. అలా ఉంటే మన ఫుడ్స్లో నుంచి వస్తాయి తప్ప, లేకపోతే ప్లెయిన్గా వైటమిన్ డి ఫోర్టిఫై చేసిన ఫుడ్స్లో అయితే ఇవే ఫుడ్స్ నేను చెప్పినవి: ఫిష్, లివరు, మష్రూమ్స్, మా అయితే ప్రాసెస్ చేయని పాలు. మరి సప్లిమెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నారా?
మీరు మరి ఎన్ని లేవు, మరి ఫుడ్స్లో లేవు, మరి సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటారు కదా, సహజం కదా. మరి ఎంత తీవ్రత అయితే తీసుకుందాక నేను చెప్పినట్టు ఇన్సఫిషియెంట్ డెఫిషియెంట్ గ్రూప్స్ వాళ్ళకి మనం వైటమిన్ డి ఇవ్వాలి. 20-30 నెలల తర్వాత ముందు అరాకటారాన్ 6 లక్షల యూనిట్లు 6 lakh యూనిట్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత 60,000 యూనిట్లు వారానికి ఒకసారి 3 నెలలు తీసుకోవాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి 9 నెలలు తీసుకోవాలి. అలా 1 year కోర్సు. ఇది డెఫిషియెంట్. ఇన్సఫిషియెంట్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరంలో వారానికి ఒక టాబ్లెట్ 3 నెలలు తీసుకుని తర్వాత నెలకు ఒకసారి 9 నెలలు తీసుకుంటే సరిపోతుంది. సఫిషియెంట్ వాళ్ళకి అవసరంలో ఇంకా హైపర్ విటమినోసిస్ ఉన్న వాళ్ళు అసలు దీని జోలికే పోకూడదు, దీనికి ఆల్రెడీ ఎక్కువ ఉంది. సో అందుకని మనం తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్టు మరి సన్లైట్ ఎక్స్పోజర్ ఎంత కావాలి అని మనం అనుకుంటే చెప్పే కదా, ఈ అల్ట్రావైలెట్ బి, మన సన్ రేస్లో ఉన్న అల్ట్రావైలెట్ బి అని అయితే ఏవైతే రేస్ ఉన్నాయో అవి మన బాడీలో పడడం వల్ల ఈ వైటమిన్ డి అనేది హైడ్రాక్సిలేషన్ అంటారు. అది హైడ్రాక్సిలేషన్ అయ్యి అది బాడీలోకి వెళ్ళి అప్పుడు మనకు వైటమిన్ డి దొరుకుతుంది. కొంతమంది అంటారు నేను నల్లగా ఉన్నాను, ఇంకా ఎండలోకి వెళ్తే ఇంకా నల్లబడిపోతాను. కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇంకా నల్లబడిపోతున్నారు. మనం ఏం గంటల తరబడి ఏమి ఉండక్కర్లేదు. మనకి ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యరశ్మి ఉంటుంది, కానీ తక్కువ ఇంటెన్సిటీ ఉంటే పొద్దున 6 గంటలకి గంట నుంచోవాలి. కానీ ఎక్కువ ఇంటెన్సిటీ ఎప్పుడు ఉంటుందంటే రోజులో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎక్కువ ఉంటుంది ఇంటెన్సిటీ ఆఫ్ యూవీబీ అల్ట్రావైలెట్ బీ రేస్. అది మనం అప్పుడు ఆ టైంలో తీసుకోవాలి. అండ్ ఇంకోటి, ఈ అల్ట్రావైలెట్ బీ రేస్ మనం ఊరికే ఇప్పుడు నాలా చామంచాయ ఉన్నాడు, నేను 20 నిమిషాలు ఉండాలి. అలాగే మన మహేష్ బాబు ఉన్నాడు, తెల్లగా ఉంటాడు కాబట్టి ఆయన 10 నిమిషాలు చాలు. కొద్దిగా నల్లగా కొన్ని మన రజనీకాంత్ గారిలా ఉన్నారనుకుందాం, నేను 20 నిమిషాలు, ఆయన అరగంట ఉంచాలి. ఎందుకంటే మన స్కిన్ కలర్ బట్టి కూడా అబ్సార్ప్షన్ ఉంటుంది. అలాగని చెప్పి మధ్యాహ్నం నుంచి ఉంటే మనం మాడి మసి అయిపోతాం. సో ఈ 10 నుంచి 30 నిమిషాలు అనేది మన అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చేతుల మీద ఫేస్ మీద పడితే వైటమిన్ డి ఫామ్ అవుతుంది. కొంతమంది అడుగుతారు మరి సన్ స్క్రీన్ రాసుకోవచ్చా అని. ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ క్రీమ్, అది కూడా రాసుకోవడం వల్ల ఇబ్బందే కదా. పైగా సన్ స్క్రీన్ రాసుకుంటే ఈ అబ్జార్ప్షన్ ఉండదు, మరి నల్లబడిపోతాం కదా అని అడుగుతారు కొంతమంది. ఒక్క 15 నిమిషాలు మనం ఎండలో నుంచడం వల్ల నల్లబడిపోతామా? 10 నుంచి అరగంట సేపు నుంచి ఆ తర్వాత మీరు సన్ స్క్రీన్ రాసుకోండి, గంటల తరబడి నుంచున్నట్టయితే, ఆడుకుంటున్నట్టయితే. కానీ 10 నుంచి 30 నిమిషాలు సన్ స్క్రీన్ లేకుండా మాత్రం మీరు నుంచోవాలి, మీ కలర్ బట్టి. నెక్స్ట్, ఇప్పుడు సరే వైటమిన్ డి ఎంత ఇంపార్టెంట్ అంటున్నారు, దాని మినీ హార్మోన్ అన్నారు, మరి ఎముకల మీద ప్రభావం ఏంటి చెప్పే కదా. కొల్లాజన్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఈ ఎముక అనే స్ట్రక్చర్ని కట్టడానికి వైటమిన్ డి ఇటుకల్లో కావాలి. ఇటుకలు గట్టిగా ఉంటేనే కదా మరి బిల్డింగ్ బాగుండేది. ఆ కొల్లాజన్ ఫార్మేషన్ దగ్గర వైటమిన్ డి మనం తీసుకుంటాం. బోన్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మజిల్ హెల్త్ బాగుంటుంది, ఆటోమేటిక్గా స్ట్రెంత్ బాగుంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఫ్రాక్చర్లు ఈజీగా అవుతూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే బోన్స్ అన్ని లావ్ అయిపోయి, వ్రిస్ట్ లెగ్ ఇవన్నీ లావ్ అయిపోయి వాళ్ళ హైటు దిగుదలగడం, వాళ్ళు కొద్దిగా డిఫార్మ్డ్గా తయారవుతారు. సో వైటమిన్ డి డిపెండెంట్ రికెట్స్ అంటారు దాన్ని చిన్నపిల్లల్లో. మధ్య వయసులో వాళ్ళని ఆస్టియోపీనియా అంటారు. అంటే ఆస్టియోపీనియా అంటే ఈ ఎముకలు వీక్గా ఉండడం. పెద్దవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అంటారు. అది ఇంకా వేడి కత్తి మన వెన్నపోస మీద పెట్టినట్టు అయిపోతారు పెద్దవాళ్ళు, ఎముకలు చాలా పలచన అయిపోతాయి. ఈ ఆస్టియోపీనియా అనేది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉంటుంది 35-40 ఏళ్లలో. ఎందుకంటే వాళ్ళు హార్మోనల్గానే కొద్దిగా ఎముకలు వీక్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆస్టియోపతి అంటే ఎముకల నొప్పులు, మజిల్ పెయిన్స్, క్రాంప్స్ అన్నీ ఉండే అవకాశం ఉంటాయి. సో వైటమిన్ డి ఊరుకోండి సార్, నేను యూత్, నాకు వైటమిన్ డి ప్రాబ్లం రావడం ఏంటి అని అనుకుంటారు. వైటమిన్ డి ప్రాబ్లం అని చెప్పా కదా ఇందాక, చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని వయసులో రావచ్చు. మనం యంగ్ అని కాబట్టి మన హెల్త్ ఎవరి కోసం ఆగదు, మన హెల్త్ మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. యంగ్ పీపుల్లో కూడా వస్తుంది. మీరు హైట్ పెరగరు, పిల్లలు 16 ఏళ్ళ వాళ్ళని సరిగ్గా వైటమిన్ డి తీసుకుంటే మీరు హైట్ పెరగరు, తర్వాత పొట్టడం పిలుస్తారు అందరూ, తర్వాత మీ ఇష్టం. సో డెఫినెట్గా వైటమిన్ డి అనేది అన్ని వయసులు వాళ్ళకి అవసరం. మన ఫుడ్లో దొరికే అవకాశం తక్కువ కాబట్టి సప్లిమెంటేషన్ కంపల్సరీ. అలాగే మరి వైటమిన్ డి ఎక్కువ తీసుకున్నప్పుడు హైపర్ వైటమినోసిస్ అంటారు. హైపర్ వైటమినోసిస్ అంటే వైటమిన్ డి మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి హెడ్ఏక్, సరిగ్గా కళ్ళు కనిపించవు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అక్కడ కూడా ఎముకల నొప్పులు వస్తాయి ఎక్కువ ఉన్నా సరే. సో హైపర్ వైటమినోసిస్ కూడా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం చెక్ చేయించుకుని ఒక 3 నెలల నుంచి 6 నెలలు లేదా కొంత సంవత్సరం కోర్సులు కూడా ఉన్నాయి. ఆ కోర్సు వాడిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేయించుకుని హైపర్ వైటమినోసిస్లో లేదు అనుకుంటే అప్పుడు మనం వైటమిన్ డి తీసుకోవాలి. వైటమిన్ డి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విటమిన్. చెప్పా కదా, మినీ హార్మోన్. అది మన ఎదుగుదల, ఓన్లీ బోన్స్ కాదు, కిడ్నీసు, ఇంటెస్టైన్ అన్నిట్లోనూ, బ్రెయిన్ అన్నిట్లోనూ ఇది పనికొస్తుంది. సో వైటమిన్ డి అనేది అంత తేలిగ్గా తీసుకోకండి. దాన్ని టెస్ట్ చేసుకోవడం, ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, దాన్ని ఈజీగా మనం ట్రీట్ చేయగలం. ఆ వాల్యూస్ యాడిక్వేట్గా పెట్టుకుని మన ఎముకల్ని, మన బాడీ హెల్త్ మనం కాపాడుకుందాం.